సో హాయ్ గైస్, ఇది మన డిఎస్ఏ సిరీస్లో థర్డ్ వీడియో. అండ్ థర్డ్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అరేస్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం బేసిక్ థియరీ కవర్ చేద్దాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అరేస్ గురించి తెలుసుకోవడానికి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కా తెలియాలి. అండ్ దాని తర్వాత కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్, ఒక అరే ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అండ్ అరేస్ తోటి ఎట్లా డీల్ చేయాలి అన్నది ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ తోటి అర్థమవుతుంది. కాబట్టి ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఈ 3 ప్రాబ్లమ్స్ ఈరోజు కవర్ చేద్దాం. దాన్ని కోడ్ చేద్దాం, దాన్ని లాజిక్ అర్థం చేసుకుందాం అండ్ విల్ డూ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ ఓకే, అరే డేటా స్ట్రక్చర్. అరే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అదొక డేటాని సమ్ స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటారు. అండ్ అరే అనేది ఒక స్ట్రక్చర్. అట్లనే మన డేటా అనేది ఇప్పుడు లెట్సే మనకు కొన్ని నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 అండ్ -1 11 13 ఏవైనా ఏ నెంబర్స్ అని ఉండండి. ఆ నెంబర్స్ని మనం ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్గా ఇట్లా ప్లేస్ చేసుకోవడానికి మనం అరే డేటా స్ట్రక్చర్ వాడతాం. సో ఇట్లా సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే అది అరే. ఇంకో లీనియర్ డేటా స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇంకో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటి, లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్లో ఎలా ఉంటుంది, ఇట్లా ఒక్కొక్క దాన్ని అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. సో అది కూడా ఇట్లా సీక్వెన్షియల్లో ఉంది కాబట్టి దాన్ని కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. కాబట్టి ఫస్ట్ ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది అరే డేటా స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరే డేటా స్ట్రక్చర్లో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఓకే, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి? సో ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఎంత మెమరీ కావాలి? ఒక నెంబర్ 32 బిట్ నెంబర్ ఉందనుకోండి. 32 బిట్ నెంబర్ అంటే దాన్ని ఒక బైనరీ నోటేషన్లో కన్వర్ట్ చేస్తే ఆ నెంబర్ని మొత్తం స్టోర్ చేసుకోవడానికి మనకి 32 బిట్స్ అవసరం పడతాయి. ఓకే, ఆ 32 బిట్స్ అవసరం పడితే దాన్ని ఒక 32 బిట్ నెంబర్ అంట. ఓకే, ఒక 32 బిట్లో ఎన్ని 8s ఉంటాయి? 4 8s ఉంటాయి. ఓకే, 8 × 4 = 32. కాబట్టి 8 బిట్స్ = 1 బైట్. కాబట్టి ఈ 32 బిట్ని స్టోర్ చేసుకోవడానికి మనకి 8 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. ఓకే, నార్మల్ మీరు జావాలో ఇంటీజర్ డేటా టైప్ చూడొచ్చు, దాంట్లో 32 బిట్ నెంబర్ స్టోర్ అవుతుంది. సో దాని మ్యాక్స్ వాల్యూ ఎంత, అప్రాక్స్ 2 × 10⁹ వాల్యూ వరకు అది నెంబర్ స్టోర్ చేసుకోగలుగుతుంది. సో అది ఒక 8 బిట్ ఇన్పుట్, ఒక 8 బిట్ నెంబర్ అది. సో దాంట్లోనే ఇంకా లాంగ్ అని ఒకటి ఉండదు, లాంగ్ ఇంట్, లాంగ్ అని ఇంకో డేటా టైప్స్ ఉంటాయి. అవేంటి, అవి 10⁻18 వరకు స్టోర్ చేసుకుంటాయి. అవి 64 బిట్ నెంబర్స్. సో 64లో ఎన్ని 8 బిట్స్ ఉంటాయి? 64లో 16 ఉంటాయి. ఓకే, 64 బిట్లో 16 బైట్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి 64 బైట్స్ కావాలి మనకి. సో ఇలా కొంచెం స్పేస్ అవసరం పడుతుంది. మనం ఏ నెంబర్ని స్టోర్ చేసుకోవాలన్నా కొంచెం స్పేస్ అవసరం పడుతుంది. సో లెట్సే ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఇది మొత్తం ఒక కంప్యూటర్ మెమరీలో ఎక్కడనో దగ్గర స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ది ఇది 1000 దాంట్లో స్టోర్ అయింది అనుకోండి. ఓకే, 1000 అనే అడ్రస్లో స్టోర్ అయింది అనుకోండి ఫస్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది అది ఓన్లీ 8 బైట్సే ఓన్లీ 4 బైట్సే తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ 1004లోనే స్టోర్ అయిపోతుంది. దీనికి 4 బైట్స్ అలొకేట్ చేసేసిన అండ్ ఇమీడియట్ నెక్స్ట్ బైట్ అనేది ఈ నెంబర్కే తీసుకుంటా, అది వేరే ఏదో అడ్రస్ స్టోర్ చేసుకోదు. అందుకోసమే అది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటాం దాన్ని. సో ఈ 1000, ఇది 1004, ఇది 1008 ఉంటుంది. సో ఇది 4 డిఫరెన్స్ ఉందంటే ఏంటి, ఇది ఒక 32 బిట్ నెంబర్. ఒకవేళ మనం 64 బిట్ నెంబర్స్తో డీల్ చేసినాం అనుకో, అది 1000 ఉంటుంది, ఇక్కడ 1008 వస్తుంది ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్. ఓకే, సో ఇట్లా మెమరీ అనేది కంటిన్యూస్గా అలొకేట్ అవుతుంది. సో కంటిన్యూస్గా మెమరీ అలొకేట్ కావడం వల్ల మనకి యూజ్ ఏంటి? సో లెట్సే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి,
మనం ఎప్పుడైనా మన ప్రోగ్రామ్‌లో అరేస్ తోటి డీల్ చేసినప్పుడు మన వేరియబుల్స్‌లో ఏం స్టోర్ అయ్యి ఉంటదంటే, మన ఇప్పుడు లెట్స్ సే ఏ అనేది ఒక అరే అనుకుందాం. ఏదన్నా ప్రోగ్రామింగ్‌లో ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను మాట్లాడేది. ఏ అనేది ఒక అరే, ఒక లిస్ట్ ఆర్ అరే ఆర్ వెక్టర్ సమ్ అరే డేటా స్ట్రక్చర్ అనుకుందాం. ఓకే. అప్పుడు ఈ ఏలో అది ఇంటర్నల్‌గా ఏం స్టోర్ చేసుకుంటదంటే, ఓన్లీ ఈ ఫస్ట్ నెంబర్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటది. సో లెట్స్ సే ఇప్పుడు ఇదే ఏ అనుకోండి. ఈ అరేనే ఏ అనుకోండి. సో ఏలో ఓన్లీ ఫస్ట్ నెంబర్ స్టోర్ చేసుకుంటది. సో మనం ఒకవేళ ఏ ఆఫ్ 0 యాక్సెస్ చేయాలనుకోండి. సో ఏ ఆఫ్ 0 అంటే మనకి ఏం యాక్సెస్ వస్తుంది? బేసికలీ ఈ ఫస్ట్ నెంబర్ వస్తుంది. సో 1000 ప్లస్ అది ఇంటర్నల్గా ఇట్లా యాక్సెస్ చేసుకుంటుంది. 1000 ప్లస్ మన ఇండెక్స్ ఏంటి? మన ఇండెక్స్ 0 ఇంటూ 4 నెంబర్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అని చూపిస్తుంది. సో ఇప్పుడు అది ఏ ఆఫ్ 0 యాక్సెస్ చేయాలంటే 1000 ప్లస్ 0 ఇంటూ 4 విచ్ ఇస్ 1000. 1000 అడ్రస్లో ఏముందో అది యాక్సెస్ చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు 1 పెట్టినావు అనుకోండి, ఏ ఆఫ్ 1 యాక్సెస్ చేయాలనుకుంటే అప్పుడు ఏ ఆఫ్ 1 ఏమవుతుంది? అది 1000 ప్లస్ 1 ఇంటూ 4, అది 1004లో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేస్తుంది, అది ఇక్కడికి వస్తుంది. సో ఒక వేరియబుల్, అరే వేరియబుల్ అనేది ఓన్లీ ఈ ఈ అడ్రస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అది. దాని తర్వాత మనం ఇచ్చిన యాక్సెస్ చేసిన ఇండెక్స్ తోటి దాని తర్వాత ఈ క్యాల్కులేషన్ పర్ఫామ్ చేసి ఆ అడ్రస్ ఇంటూ ఇండెక్స్ ఇంటూ ఈచ్ నెంబర్ యొక్క సైజ్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకు ఆ ఇండెక్స్ ఉండే అడ్రస్ వస్తుంది, ఆ ఇండెక్స్ ఏ అడ్రస్లో ఉందని. దాని తర్వాత ఆ అడ్రస్లో నుంచి మనకు కావాల్సిన నెంబర్ని అది రిట్రీవ్ చేసుకుంటుంది. సో ఇట్లా అరే డేటా స్ట్రక్చర్ వర్క్ అవుతుంది. సో దీనివల్ల లాభం ఏంటి? లాభం ఏంటంటే మన అన్ని నెంబర్స్ ఒకటి దగ్గర ఉన్నాయి. మనకు తెలియాల్సింది ఓన్లీ ఫస్ట్ అడ్రస్ ఒక్కటే. ఆ ఫస్ట్ అడ్రస్ మన ఏ అనే వేరియబుల్లోనే ఉంది. సో మిగిలిన ఏ నెంబర్ కావాలన్నా నువ్వు సింపుల్గా ఈ ఫామ్లో అప్లై చేసి ఆ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. సో నీకు ఎక్స్ట్రా నువ్వు ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కాన్స్టెంట్ టైం లుక్అప్ వచ్చేస్తుంది నీకు కావాలంటున్నప్పుడు ఈ నెంబర్ నువ్వు పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం పడట్లేదు నీకు అరే డేటా స్ట్రక్చర్లో. కానీ వేరే డేటా స్ట్రక్చర్స్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటే. ఆ డేటా స్ట్రక్చర్స్ చూద్దాం. లింక్ లిస్ట్లో నువ్వు ఏదైనా నెంబర్ మధ్యలో ఎక్కడో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాంట్లో ఇట్లాంటి ఫార్ములాస్ అప్లై కావు. ఓకే. సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం యాక్చువల్ ఒక కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో మనకి ఫైండింగ్ మ్యాక్స్ అండ్ మిన్ ఇన్ అన్ అరే. సో బేసిక్ థియరీ వచ్చేసింది, మనకి బేసిక్ థియరీ అర్థం చేసుకున్నాం. మనకి ఏమి ఇచ్చిండో ఒక అరే ఇచ్చిండు. ఓకే. అరేలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 -6 0 1 11 4 -3 సమ్ ర్యాండమ్ ఎలిమెంట్స్. ఓకే. ఒక అరే ఇచ్చిండు, దాంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ అండ్ మినిమం ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఆల్రెడీ బేసిక్ ప్రోగ్రామింగ్ రావాలి. సో మన బేసిక్ ప్రోగ్రామింగ్లో ఏముంటాయి? ఫోర్ లూప్స్, వైల్ లూప్స్. సో మీరు డిఎస్ఏ చదువుతున్నారంటే ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది ప్రీ రిక్విజిట్. మీరు ఇది వచ్చి ఉంటేనే డిఎస్ఏ చదవాలి. ఓకే. సో ఇవి ఒకవేళ మీకు ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ రాకపోతే మీరు అవి నేర్చుకున్న తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే. సో మనం ఏం చేస్తామంటే మన మ్యాక్స్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే. మ్యాక్స్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. సో ఫస్ట్ 1 మ్యాక్స్ ఎలిమెంట్ అనుకుందాం. కాబట్టి దీంట్లోకి ఏ ఆఫ్ 0 స్టోర్ చేసినాం. ఇప్పుడు మనం ఈ అరే మొత్తంలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క మ్యాక్స్ కావాలి మనకి. కాబట్టి ఈ 1ని అన్ని ఎలిమెంట్స్ తోటి కంపేర్ చేసి ఒకవేళ దీనికన్నా పెద్ద ఎలిమెంట్ ఏదైనా ఉందనుకో ఆ ఎలిమెంట్ని దీంతో రీప్లేస్ చేసేద్దాం, అంతేగా. దాని తర్వాత మళ్ళీ ఆ రీప్లేస్ చేసిన ఎలిమెంట్ కన్నా ఇంకో పెద్దది దొరికింది అనుకో, ఆ ఎలిమెంట్ని కూడా దీంతో రీప్లేస్ చేసేయచ్చు. సో మన బేసిక్ అల్గరిథం ఎట్లా ఉంటుంది? మనం ఒక ఫోర్ లూప్ నడుపుతాం. i = 0 నుంచి i <n. n అంటే అరే యొక్క సైజ్ అనుకోండి. ఓకే. n అంటే అరే యొక్క సైజ్. మనం ఫస్ట్ ఆల్రెడీ మ్యాక్స్ ఎలిమెంట్లో ఏ ఆఫ్ 0 ఉంది. సో మన దానికన్నా పెద్ద ఎలిమెంట్ ఉందో లేదో చూడాలి. ఓకే. ఇప్పుడు కరెంట్ ఉన్న ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ i, ఏ అనేది మన అరే,
ఏ ఆఫ్ ఐ అనేది ఒకవేళ మ్యాక్స్ ఎలిమెంట్ మనం ఇప్పుడు అనుకున్న మ్యాక్స్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మన మ్యాక్స్ ఎలిమెంట్లోకి ఏ ఆఫ్ ఐ పెట్టేసేయాలి. ఓకే, దాంట్లో అప్డేట్ చేసేసుకోవాలి. అట్లా అరే మొత్తం ట్రావర్స్ అయిన తర్వాత మన మ్యాక్స్ ఎలిమెంట్ వేరియబుల్లోకి మన మ్యాక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో బేసికల్లీ ఏముంది ఇక్కడ దీంట్లో 11 ఉంది కాబట్టి 11 అనేది మన వేరియబుల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో. ఓకే, అసలు ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది అని ఒక్కసారి మనం డ్రై రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మన మ్యాక్స్ ఎలిమెంట్ వేరియబుల్లో 1 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ i ఈక్వల్స్ టు 0 దగ్గర ఉన్నాం. i ఈక్వల్ 0 దగ్గర ఉన్న తర్వాత 1 కన్నా పెద్దనా, 1 కన్నా పెద్ద కాదు కాబట్టి కంటిన్యూ అయిపోతాం. నెక్స్ట్ 2 1 కన్నా పెద్దనా, 2 1 కన్నా పెద్ద కాబట్టి ఈ 1 తీసేసి 2 అప్డేట్ చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్కి పోతాం. -6 2 కన్నా పెద్దనా కాదు కాబట్టి కంటిన్యూ అవుతాం. 0 2 కన్నా పెద్దనా కాదు కంటిన్యూ అయిపోతాం. 11 2 కన్నా పెద్దనా అవును కాబట్టి ఇది మళ్ళీ అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 4 11 కన్నా పెద్దనా కాదు కాబట్టి ఇది 11 ఉంటుంది. నెక్స్ట్ -3 11 కన్నా పెద్దనా కాదు. సో అలా మన అరే మొత్తం ట్రావర్స్ చేసిన తర్వాత లాస్ట్కి మన మ్యాక్స్ ఎలిమెంట్ వేరియబుల్లో మన మ్యాక్స్ వాల్యూ స్టోర్ అయిపోయి ఉంటుంది. అండ్ సేమ్ లాజిక్ మినిమం కూడా అప్లై చేసుకోవచ్చు మనం. సో మినిమంకి ఎట్లా ఉంటుంది, ఈ యొక్క కండిషన్ చేంజ్ అవుతుంది. ఈ కండిషన్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ద మిన్ ఎలిమెంట్. ఓకే, మనం అనుకున్న మిన్ ఎలిమెంట్ కన్నా ఇంకా కొత్త మినిమం ఎలిమెంట్ దొరికితే దాన్ని అప్డేట్ చేసుకుంటాం. సో అప్పుడు ఈ అరేలో మినిమం ఎలిమెంట్ ఏమొస్తుంది, -6. ఓకే, సో దీన్ని కోడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మ్యాక్స్ ఎలిమెంట్ ఇంకా మిన్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ రాద్దాం. సో ఇప్పుడు మనం రాయబోయేది మొత్తం ఫంక్షన్స్ రూపంలో రాద్దాం. జస్ట్ ఇన్పుట్ తీసుకొని ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలి అన్న టైప్లో కాకుండా ఒక ప్రాపర్ ఫంక్షన్ రాసి దానికి ఒక రిటర్న్ టైప్ అవన్నీ ఉండేటట్టు చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటి మనకు కావాల్సిన, సో ఇది నేను C++లో రాస్తున్నా. సో ఎవ్రీ ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి మనం మెయిన్ ఓపెన్ చేద్దాం. మెయిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కావాల్సిన మనం ఒక అరే తీసుకుందాం. ఓకే, సో మనం అరే అనేది ఇంతమంది ఎగ్జాంపుల్తో తీసుకుందాం. అది ఎంత ఉంది, 1 2 -6. ఓకే, ఏదో ఒక ర్యాండమ్ తీసుకుందాం. -4 3 9 0. ఓకే, సమ్ ర్యాండమ్ అరే తీసుకున్నాం. దాని తర్వాత మనం ఎన్లో ఏ యొక్క లెంత్, ఓకే, అది కూడా స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఇంట్ మనం మ్యాక్స్ ఎలిమెంట్ కావాలి మనకి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం కాబట్టి మ్యాక్స్ ఎలిమెంట్ ఆఫ్ అరే ఈస్ గెట్ మ్యాక్స్ అనే ఫంక్షన్కి మనం మన అరే ఇంకా మన లెంత్ ఇచ్చేస్తున్నాం. లెంత్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఏం డిఫరెన్స్ ఉండదు. అట్లనే మిన్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆ రెండింటికి ఫంక్షన్స్ రాద్దాం. ఇంట్ గెట్ మ్యాక్స్ ఇంట్ ఎన్. ఓకే, సో గెట్ మ్యాక్స్కి మనం మ్యాక్స్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి మ్యాక్స్ ఎలిమెంట్ అనేది మనం ఇనిషియల్గా ఏ ఆఫ్ 0 పెట్టుకుందాం. ఓకే, ఇనిషియల్గా ఏ ఆఫ్ 0 అనుకుందాం. దాని తర్వాత మనం ఫోర్ లూప్ని i ఈక్వల్స్ 0 ఇక్కడ వరకు రన్ చేసి ఇప్పుడు మనం ఒక నెంబర్ చూస్తే ఆ నెంబర్ అనేది
మనం అనుకున్న మ్యాక్స్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, అప్పుడు మన మ్యాక్స్ ఎలిమెంట్ని a(i) తోటి రీప్లేస్ చేయాలి. దాని తర్వాత రిటర్న్ మ్యాక్స్ ఎలిమెంట్ని రిటర్న్ చేసేయాలి. ఓకే, ఇది మన మ్యాక్స్ ఎలిమెంట్ ఫంక్షన్. అట్లనే గెట్ మిన్ ఫంక్షన్ కూడా రాద్దాం. ఇది కూడా ఒక అరే ఇంకా ఒక ఇంటీజర్ n తీసుకుంటుంది. దాని తర్వాత మిన్ ఎలిమెంట్కి ఒక ఫస్ట్ ఎలిమెంటే అనుకుందాం ఇనీషియల్గా. దాని తర్వాత అరే మొత్తాన్ని ట్రావర్స్ చేసి ఒకవేళ మనకు వచ్చిన నెంబర్ మనం అనుకున్న మిన్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే ఓకే, అప్పుడు మనం మన మిన్ ఎలిమెంట్ని a(i) తోటి రీప్లేస్ చేద్దాం. లాస్ట్కి మిన్ ఎలిమెంట్ని రిటర్న్ చేద్దాం. సో ఇది ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ఇన్పుట్ తోటి సంబంధం లేదు, మన ప్రోగ్రామ్ ఏమి ఇన్పుట్ తీసుకోవట్లేదు కాబట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్ మ్యాక్స్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే ఇస్ 12. మన అరేలో మ్యాక్స్ ఎలిమెంట్ 12. అవును. మిన్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే ఇస్ -6. అరేలో మినిమం ఎలిమెంట్ -6. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఇంకా సింపుల్గా కూడా చేయొచ్చు. రెండింటిని ఒకటే ఫంక్షన్లోకి మర్జ్ చేసి మనం జస్ట్ ఒక కండిషన్, ఓన్లీ కండిషన్ పాస్ కూడా చేయొచ్చు. అట్లా కూడా చేయొచ్చు. అది కొంచెం కాంప్లెక్స్ అయిపోద్ది. ఈ వీడియోకి మనం దీంతో ఇది చాలు. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్. అండ్ ఈ కోడ్స్ అన్నీ కూడా ఓకే, ఇది మన ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రివర్స్ అన్ అరే. సో మనకేమిచ్చిండు, మనకు ఒక అరే ఇస్తాడు ఆబ్వియస్లీ. అండ్ అరేలో నెంబర్స్ ఉంటాయి -6, 12, 11, -4, -2, 3, 0. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది దాని రివర్స్ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ లెంత్ ఉన్న అరేని ఓకే 0, 3, -4, -2, 11, 12, -6 అండ్ 1. ఓకే, సో నెంబర్స్ని రివర్స్ చేయాలి. సో ఫస్ట్ ఉన్న నెంబర్ ఇక్కడికి వెళ్ళాలి, సెకండ్ ఉన్న నెంబర్ సెకండ్ లాస్ట్కి వెళ్ళాలి, థర్డ్ ఉన్న నెంబర్ థర్డ్ లాస్ట్కి వెళ్ళాలి, ఫోర్త్ ఉన్న నెంబర్ ఫోర్త్ లాస్ట్కి వెళ్ళాలి. సో అట్లా అరేని రివర్స్ చేయాలి. ఓకే, సో ఇన్ జనరల్ ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? లెట్స్ సే నీకు అసలు ప్రోగ్రామింగ్ గురించి ఆలోచించకండి. నార్మల్గా మీకు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోర్ మీద పడున్నాయి అనుకోండి. సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇట్లా ఫ్లోర్ మీద నీకు కొన్ని వస్తువులు అట్లా పడున్నాయి అనుకోండి. మనం ఈ వస్తువుని ఇట్లా రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయాలంటే ఏం చేస్తాం, ఈ వస్తువుని ఈ వస్తువుతోటి రీప్లేస్ చేస్తాం. సో బేసికలీ ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడికి, ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడికి తీసుకొస్తాం. అండ్ సేమ్ లాజిక్ ఇక్కడ కూడా మనం చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న వస్తువుని ఇక్కడున్న వస్తువుతోటి స్వాప్ చేయాలి. సో స్వాప్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి 0 వచ్చింది, ఇక్కడికి 1 వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ దీని లోపల ఉన్నదాన్ని చేయాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇప్పుడు లోపల దాన్ని రివర్స్ చేయాలి. సో లోపల దాన్ని రివర్స్ చేయాలంటే మనం చూస్ చేసే వస్తువులు ఇక్కడ లోపల ఉండాలి. ఇప్పుడు వీటిని రివర్స్ చేసింది, ఇక్కడ 3, ఇక్కడికి 6 వస్తుంది. నెక్స్ట్ దాని లోపటి చూస్ చేసుకోవాలి, ఇక్కడికి 4 వస్తుంది, ఇక్కడికి 12 వస్తుంది. నెక్స్ట్ దాని లోపల చూస్ చేసుకోవాలి, ఇక్కడికి -2 వస్తుంది, ఇక్కడికి 11 వస్తుంది. అండ్ ఇట్లా రివర్స్ చేస్తే మన ఫైనల్ అరే వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం చేయాల్సిన పని సింపుల్. సో మనం ఏం చేస్తామంటే మనం ఏ నెంబర్స్ చూస్ చేసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ ఏం చూస్ చేసుకుంటున్నాం,
రైట్ సైడ్ ఏం చూస్ చేసుకుంటున్నాం, ఆ రెండింటిని స్వాప్ చేస్తున్నాం. సో ఆ చూస్ చేసుకోవడానికి మనం ఒక 2 వేరియబుల్స్ స్టోర్ చేసుకున్నాం. సో మనం లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ని చూస్ చేసుకుంటాం అనేది మనం లెఫ్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. రైట్ సైడ్ ఏం స్టోర్ చేసుకుంటున్నాం అనేది రైట్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. దాని తర్వాత సో ఫస్ట్ మనకి లెఫ్ట్లో 0 ఉంటుంది, 0 ఇండెక్స్, అండ్ ఇనీషియల్గా రైట్లో n-1 ఉంటుంది, లాస్ట్ ఇండెక్స్. ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. స్వాప్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, లోపలికి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ దాన్ని ముందుకు జరపాలి. సో లెఫ్ట్ ++ చేస్తాం, లెఫ్ట్కి 1 యాడ్ చేస్తాం, అండ్ రైట్ వెనకకి రావాలి కాబట్టి రైట్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్వాప్ చేస్తాం, మళ్ళీ సేమ్ ప్రాసెస్, లెఫ్ట్ ముందుకు జరుపుతాం, రైట్ని వెనకకి జరుపుతాం, మళ్ళీ స్వాప్ చేస్తాం. అట్లా చేస్తూ మన లెఫ్ట్ అనేది రైట్కి ముందున్నంత వరకు, అంటే సో ఇట్లా స్వాప్ చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇక్కడ స్వాప్ చేసిన తర్వాత లెఫ్ట్ ఇటు వెళ్ళిపోతుంది, రైట్ ఇటు వస్తుంది. సో నీ లెఫ్ట్ అనేది రైట్కి తర్వాత ఉంటుంది. ఓకే, సో ఈ మొత్తం అరే అయితే, ఇది మొత్తం అరే అయితే నీ రైట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, నీ లెఫ్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి లెఫ్ట్ అనేది రైట్ని క్రాస్ చేసిన తర్వాత ఆ కండిషనే రాంగ్ కాబట్టి అక్కడితోటి మనం మన లూప్ని బ్రేక్ చేసేద్దాం. ఓకే, సో ఇట్లా చేస్తే మన అరే రివర్స్ అయిపోతుంది. సో మనం చేయబోయేది ఏంటి, జస్ట్ ఫస్ట్ లెఫ్ట్ని మనం 0 పెట్టుకుందాం, రైట్ని n-1 పెట్టుకుందాం. దాని తర్వాత ఒక వైల్ లూప్లో మన కండిషన్ ఏంటి, బ్రేక్ కండిషన్, వైల్ లెఫ్ట్ ఈస్ <= రైట్. ఓకే, <= రైట్ పెట్టచ్చు, రైట్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్వాప్ చేయాలి. ఏ ఆఫ్ లెఫ్ట్ మనం ఇండెక్స్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లనే స్వాప్ చేయాలి. ఏ ఆఫ్ రైట్ని స్వాప్ చేయాలి. స్వాప్ చేసిన తర్వాత లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి, దాని తర్వాత రైట్ని డిక్రిమెంట్ చేసుకోవాలి by 1. లూప్ క్లోజ్ చేయాలి. సో ఈ లూప్ రన్ అయిన తర్వాత నీ అరే రివర్స్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. సో మనం మన VS కోడ్లోకి వచ్చేసినాం. సో సేమ్ మనకు కావాల్సిన మాడ్యూల్స్, బేసిక్ స్టఫ్ ఇవి ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత మన మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేద్దాం. మెయిన్ ఫంక్షన్లో ఏముంటుంది, మనకు ఒక వెక్టార్ ఉంటుంది, సమ్ ర్యాండమ్ వెక్టర్ తీసుకుందాం. సో ఓకే, 1 2 3 4 5 ఇదే తీసుకుందాం. ఓకే, దాని తర్వాత దాని సైజ్ కావాలి కాబట్టి a.size, ఓకే, దాని సైజ్ తీసుకుందాం. ఇప్పుడు మనం రివర్స్ అనే ఒక ఫంక్షన్ తయారు చేద్దాం. సో రివర్స్ ద సమ్ ఫంక్షన్, రివర్స్ యారే. ఓకే, దానికి మన యారే ఇంకా ఎన్ని ఇచ్చినామనుకో అది మన ఫంక్షన్ని రివర్స్ చేస్తుంది. దాని తర్వాత యారే మొత్తాన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం, అది రివర్స్ అయిందో లేదో చూద్దాం. cout a of I అంతే. ఓకే, బిఫోర్ రివర్స్, ఆఫ్టర్ రివర్స్ కూడా చేద్దాం. cout బిఫోర్ రివర్సింగ్, ఓకే, బిఫోర్ రివర్సింగ్ అండ్ cout ఆఫ్టర్ రివర్సింగ్. ఓకే, ఇక్కడ మనం రివర్స్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు రివర్స్ ఫంక్షన్ రాద్దాం. సో రివర్స్ ఫంక్షన్ ఏమన్నా రిటర్న్ చేస్తుందా, మనకి ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇది వాయిడ్ ఉంటుంది. సో రివర్స్ యారే అనే ఫంక్షన్లో మనం మన వెక్టార్ని ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఇంకోటి ఇంపార్టెంట్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మనకు వచ్చిన వెక్టార్ అనేది బై రిఫరెన్స్ రావాలి. సో బై రిఫరెన్స్ అంటే ఏంటంటే యాక్చువల్ మెమొరీ రావాలి మనకి. ఇప్పుడు మనం ఇంతమంది మాట్లాడుకున్నట్టు అరే అనేది ఒక మెమొరీలో స్టోర్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఆ మెమొరీ.
ఆ మెమొరీ అనేది మనకు ఫంక్షన్‌లోకి పాస్ కావాలి. ఈ ఫంక్షన్‌లోకి ఆ మెమొరీయే పాస్ కావాలి. మనకి అరే కాపీ రావద్దు. సో, జనరల్‌గా మనకి ఇది లేదనుకో, ఏదైతే మనం అరే పాస్ చేస్తున్నామో ఫంక్షన్‌లోకి, దాని యొక్క కాపీ వేరే అడ్రస్‌లో క్రియేట్ చేస్తది. వేరే మెమొరీలో దాని కాపీ క్రియేట్ చేసి, ఆ కాపీ యొక్క అడ్రస్ మనకు పాస్ చేస్తది. కానీ మనకు కావాల్సింది అది కాదు. మనకు కావాల్సింది ఆల్రెడీ ఉన్న అరేని. ఆల్రెడీ ఈ అరే ఏ మెమొరీలో అయితే అలొకేట్ అయిందో, అదే అరేని రివర్స్ చేయాలి. కాబట్టి మనం పాస్ చేయాల్సింది అదే మెమొరీ పాయింట్‌ని. కాబట్టి అదే మెమొరీ రావాలి కాబట్టి మనం ఇక్కడ బై రిఫరెన్స్ అని పెడతాం. ఓకే, ఇది బై రిఫరెన్స్ తీసుకుంటుంది అండ్ ఇది ఎన్. ఓకే, ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్, ఒకటి లెఫ్ట్ ఫస్ట్ 0 అనుకున్నాం అండ్ ఇంకోటి రైట్ అనేది n-1 అనుకున్నాం. ఇప్పుడు వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు రైట్, మనం ఏం చేయాలి, ఏ ఆఫ్ లెఫ్ట్ని ఏ ఆఫ్ రైట్ తోటి స్వాప్ చేయాలి. దాని తర్వాత లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేయాలి, దాని తర్వాత రైట్ని డిక్రిమెంట్ చేయాలి. అంతే. ఈ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత అరే రివర్స్ అయిపోతే ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫంక్షన్ ఏం రిటర్న్ చేయట్లేదు, అది వాయిడ్ ఫంక్షన్ కాబట్టి. సో ఒకసారి ప్రింట్ చేద్దాం, రన్ చేద్దాం, మన ప్రోగ్రామ్ ఏం జరుగుతుందో. సో బిఫోర్ రివర్సింగ్ 1 2 3 4 5 వచ్చింది, దాని తర్వాత ఆఫ్టర్ రివర్సింగ్ 5 4 3 2 1 కూడా వచ్చింది. అండ్ ఈ కండిషన్ కూడా మనకు అవసరం లేదు. ఈ కండిషన్ ఎందుకు అవసరం లేదు, ఈ కండిషన్ తీసేసి కూడా రన్ చేద్దాం. ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది. ఆ కండిషన్ ఎందుకు అవసరం లేదు అన్నది అది సింపుల్ టు అండర్స్టాండ్. సో బేసికలీ ఫస్ట్ మన లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత మన రైట్ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ లాస్ట్కి ఉంటుంది, దాని తర్వాత లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత రైట్ ఇక్కడికి వస్తుంది. అండ్ ఇప్పుడు లెఫ్ట్ ఇంకా రైట్ అనేది ఒకటే పొజిషన్లోకి వచ్చేసినాయి. ఇక్కడ స్వాప్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్స్లో దాని తర్వాత లెఫ్ట్ రైట్ ఒకటే పొజిషన్కి వచ్చి ఒకటే నెంబర్ని స్వాప్ చేస్తున్నాయి. ఒకటే నెంబర్ని స్వాప్ చేసినా చేయకపోయినా డిఫరెన్స్ ఏముండదు. కాబట్టి అది నువ్వు ఒక్క నెంబర్ రాకముందు నువ్వు బ్రేక్ చేసినా, ఒక్క నెంబర్కి వచ్చిన తర్వాత ఒక్క నెంబర్ని స్వాప్ చేసిన తర్వాత బ్రేక్ చేసినా నీకు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ పెట్టినా పెట్టకపోయినా మనకి డిఫరెన్స్ ఏం కనబడదు. సో ఇది ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చెక్ ఇఫ్ ది అరే ఈజ్ సార్టెడ్. సో సార్టెడ్ అరే అంటే ఏంటి, మనకు ఒక అరే ఉంది, అరేలో ర్యాండమ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, బట్ సార్టెడ్ అరే అంటే మన ఉన్న నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, దాన్ని సార్టెడ్ అని అంటాం. సో మన ర్యాండమ్ అరే ఇలా ఉందనుకోండి, 1 -1 0 10 -2 3 and 4 ఇట్లా ర్యాండమ్ ఆర్డర్లో ఉంది, అది సార్టెడ్ కాదు. ఇప్పుడు ఈ అరేని మనం సార్ట్ చేస్తే ఏమొస్తుంది, మనకి అన్నిటికన్నా చిన్న ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేద్దాం. అన్నిటికన్నా చిన్నగా ఏముంది, -2, దాని తర్వాత -1 ఉంది, దాని తర్వాత 0 ఉంది, 0 తర్వాత 1 ఉంది, 1 తర్వాత 3 ఉంది, 3 తర్వాత 4 ఉంది, 4 తర్వాత 10. ఓకే, ఇప్పుడు మన అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే దీన్ని రివర్స్లో వస్తుంది, 10 4 3 1 0 -1 2 ఇట్లా వస్తుంది డిక్రీజింగ్ ఆర్డర్ అంటే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మనకు ఒక అరే ఇస్తాడు, ఆ అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా అనేది చెప్పాలి. జస్ట్ సార్టెడ్ ఉందా లేదా అనేది చెప్పాలి మనం. ఓకే, సో మన లాజిక్ ఏమవుతుంది దీనికి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలంటే మనం ఏ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినా ఈ ఎలిమెంట్ తీసుకుందాం. సో ఒక అరే ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలంటే మనం ఏ 2 పక్కన ఉన్న ఎలిమెంట్స్ చెక్ చేసినా మన లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉండాలి, అప్పుడే అరే అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది.
ఒకవేళ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉందంటే అప్పుడు మన అరేలు ఎట్లా ఉంటుంది, ఇట్లా పైనకి ఇట్లా పెరిగి ఒక దగ్గర ఇట్లా పడిపోయి దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఉందా, ఈ ఫాల్ అనేది మనకు ఉండొద్దు. ఓకే, ఐదర్ మనకు అరే ఇట్లా మొత్తం ఉండాలి. ఓకే, అరే ఇట్లా ఉండాలంటే మన ఏ రెండు ఎలిమెంట్స్ పిక్ చేసినా మన లెఫ్ట్ ఎలిమెంట్ అనేది రైట్ ఎలిమెంట్ కన్నా చిన్నగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, అప్పుడు మన అరే అనేది ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్టెడ్ అని చెప్పొచ్చు. సో బేసికలీ మనం ఏం చేస్తాం, ఎవ్రీ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఈ ఎలిమెంట్ దీనికన్నా చిన్నగా ఉందా లేదో చెక్ చేస్తాం. ఓకే, చిన్నగా ఉంటే ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ కంపేర్ చేయడానికి వెళ్దాం. ఈ ఈ 2 ఎలిమెంట్స్ ఇద్దాం, ఇది చిన్నగా ఉందా దీనికన్నా చూస్తాం. ఓకే, ఈ 2 ఎలిమెంట్స్ ఇద్దాం, ఇది చిన్నగా ఉందా దీనికన్నా చూద్దాం. ఈ 2 ఎలిమెంట్స్ ఇద్దాం, ఇది చిన్నగా ఉందా దీనికన్నా చూద్దాం. సో అట్లా అన్ని 2 ఎలిమెంట్స్ పిక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎక్కడ మనకి కండిషన్ ఫెయిల్ కాలేదంటే అది అరే అనేది సార్టెడ్ ఉంది. బట్ ఏదో ఒక పాయింట్లో మనకి, సో ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ సార్టెడ్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి చెక్ చేసినప్పుడు ఈ పాయింట్లో లెఫ్ట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ కన్నా పెద్ద ఉంది కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది. ఈ కండిషన్ ఉండొద్దు ఇట్లా. ఓకే, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ పాయింట్లోనే అరే అనేది సార్టెడే కాదు అని అప్పటిదప్పుడే డిసైడ్ చేసి మన ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఇది మన లాజిక్. సో బేసిక్ సూడో కోడ్ ఎట్లా ఉంటుంది, ఫర్ i ఈక్వల్స్ టు 0 అండ్ i లెస్ దెన్ n-1 ఉంటుంది. ఎందుకంటే మనం i ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ ఎలిమెంట్ని మనం కంపేర్ చేయలేము కాబట్టి i+1 అనే అవుట్ ఆఫ్ ఇండెక్స్ అయిపోతుంది కదా. కాబట్టి i అనేది ఇక్కడ వరకే ఉంటే i ఇంకా i+1 ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకొని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, i++. ఇప్పుడు ఇఫ్ a of i ఈజ్ గ్రేటర్ దాన్ a of i+1. ఓకే, మనకు ఫాల్స్ కండిషన్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ ఫాల్స్, అసలు అరే అనేది సార్టెడ్ లేదు అని రిటర్న్ చేస్తాం. బట్ ఈ ఫర్ లూప్ మొత్తం సక్సెస్ఫుల్గా రన్ అయిందనుకో, ఎక్కడ మనకు కండిషన్ ఫెయిల్ కాలేదు, అప్పుడు రిటర్న్ ట్రూ చేస్తాం. ఓకే, సో ఇది మన సూడో కోడ్. దీన్ని కోడ్ చేద్దాం. అండ్ కోడ్ కూడా సింపుల్గా ఉంటుంది, అంత లెంతీ కోడ్ ఏమి ఉండదు. దీన్ని ఎడిట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ అరే అనేది మనకి ఇంక్రీజింగ్లో ఉంది. ఓకే, మనం ఈ సార్టెడ్ అనే ఒక ఫంక్షన్ రాసుకుందాం. అది ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి అదొక బూల్ డేటా టైప్ ఇద్దాం దానికి. ఓకే, ఈస్ అరే సార్టెడ్. ఓకే, దానికి ఒక వెక్టార్, ఒక మన అరే ఇచ్చేసి అది బై రిఫరెన్స్ ఇవ్వచ్చు, రిఫరెన్స్ కాకపోయినా కూడా ఎట్లన్నీ ఇవ్వచ్చు. మనకు జస్ట్ అరే సార్టెడ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే, అండ్ ఇంకో కేసు ఏంటంటే ఒకవేళ అరే సైజ్ 1 ఉందనుకోండి, ఎవ్రీ టైమ్ n=, అరే సైజ్ 1 ఉంటే అది ఆల్వేస్ సార్టెడే కదా, దానికి అసలు కంపారిజనే లేదు కాబట్టి అది సార్టెడ్. కాబట్టి n=1 ఉంటే మనం డైరెక్ట్ ట్రూ రిటర్న్ చేసేయచ్చు. ఇఫ్ n=1 ఏం చేస్తాం, రిటర్న్ ట్రూ చేస్తాం. కానీ n=1 కాదు, n=1 కాకపోతే మనం ఒక ఫోర్ లూప్ రాస్తాం. 0 నుంచి n-1 వరకు ఫోర్ లూప్ రాసి, ఒకవేళ a of i అనేది అంటే మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ మన రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ అంటే a of i+1 కన్నా ఎక్కువ ఉందంటే మన కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. కానీ ఈ లూప్ మొత్తం సక్సెస్ఫుల్గా రన్ అయిందంటే ఎక్కడ కండిషన్ ఫెయిల్ కాలేదని, కాబట్టి ఈ పాయింట్లో రిటర్న్ ట్రూ చేసేస్తాం. ఇప్పుడు ఓకే, ఇఫ్ ఈస్ అరే సార్టెడ్
మనం ఏం ప్రింట్ చేస్తాం, అరే సార్టెడ్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ అది కాలేదనుకో, అరే ఇస్ నాట్ సార్టెడ్ అని ప్రింట్ చేస్తాం. సింపుల్. సో ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేస్తే అరే సార్టెడ్ వచ్చింది, ఎందుకంటే సార్ట్ అయింది అరే. సో లెట్సే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా -1 పెట్టిన అనుకోండి, సో ఇట్లా పెరిగి పడిపోయింది, అరే సార్టెడ్ కాదు. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, అండ్ ఇప్పుడు అరే నాట్ సార్టెడ్. సో ఇప్పుడు ఇదేంటి, ఈ ఫంక్షన్ అరే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేస్తుంది, ఎందుకంటే మన ఫెయిల్ కండిషన్ ఇట్లా పెట్టినాం. ఒకవేళ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేయాలంటే ఈ ఫెయిల్ కండిషన్ని చేంజ్ చేయాలి. ఈ చేంజ్ చేస్తే అప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెప్పేస్తుంది. ఓకే, సో ఇది ఈ ప్రోగ్రామ్. సో మనం అనుకున్న 3 ప్రోగ్రామ్స్ కవర్ చేసినాం. సో ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామ్సే, బట్ కొంచెం వార్మప్ లాగా మన సిరీస్లో బేసిక్స్ నుంచి కవర్ చేస్తే మంచిదే. ఇంకా సో దట్స్ ఇట్. ఈ సిరీస్కి అయితే ఈ వీడియోకి అయితే దిస్ ఈజ్ ఎనఫ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ని ఇంకా డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కొందరు రికర్షన్తో చేయొచ్చు, కొందరు ఫోర్ లూప్స్ వైల్ లూప్స్ వాడచ్చు, కొందరు డూ వైల్స్ వాడచ్చు, ఎన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మీకు ఏదన్నా డిఫరెంట్ ఇంకా కొత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనిపిస్తే ఆ ఇంప్లిమెంటేషన్ మెథడ్ మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా అడగండి కామెంట్ సెక్షన్లో, ఐ విల్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంది, అక్కడ మీరు తెలియకపోతే అక్కడ కూడా వెళ్ళి డిఎస్ఏ బడి అని సెర్చ్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది పైన, దాన్ని కూడా ఫాలో చేయండి. అక్కడ మేము రెగ్యులర్గా కోడింగ్ టిప్స్ అండ్ రిసోర్సెస్ షేర్ చేస్తూ ఉంటా, అండ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ గురించి రీల్స్ చేస్తూ ఉంటా. సో అక్కడ కూడా ఫాలో చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, డిఎస్ఏ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇంకా చాలా ఉంది కవర్ చేసేది. సో ఏం మిస్ కావద్దు అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.